హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం నాగశ్విన్ గారు కల్కి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు అండ్ కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అవేంటో తెలుసుకుందాం. ఎందుకంటే ముందు ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. వీడియో ఎండ్ దాకా చూసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, స్టార్ట్ ద వీడియో. అసలు మన నాగశ్విన్ గారికి కల్కి మూవీని 2 పార్ట్స్ గా తీయాలని లేదంట. ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు వరల్డ్ సెటప్ కోసం ఈ మూవీని 2 పార్ట్స్ గా తీయాలనుకున్నారంట. చాలా మంది ఆడియన్స్ కున్న డౌట్ ఏంటంటే కల్కి పార్ట్ 2 లో కృష్ణుడు క్యారెక్టర్ లో ఎవరు కనిపించబోతున్నారు. సో నాగశ్విన్ గారు ఆ డౌట్ ను కూడా క్లియర్ చేశారు. ఈ పార్ట్ 2 మూవీలో కూడా కృష్ణుడి క్యారెక్టర్ పార్ట్ 1 లో చూపించినట్టే సిల్హౌట్ లా పెట్టి చూపిస్తారంట. పార్ట్ 2 లో కూడా కృష్ణుడిని డైరెక్ట్ గానే చూపిస్తారంట. కానీ సోషల్ మీడియాలో అండ్ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ మాత్రం మహేష్ బాబు గారిని పెడితే బాగుంటుందని అనుకున్నారు. కానీ నాగశ్విన్ గారు ఫస్ట్ అనుకున్నప్పుడే కృష్ణుడి క్యారెక్టర్ అలా డార్క్ గానే చూపిద్దాం అనుకున్నారంట. మహేష్ బాబు గారిని వేరే సినిమాలో కృష్ణుడి క్యారెక్టర్ లో చేస్తే ఇంకా బాగుంటుందని అన్నారు. కల్కి మూవీ పార్ట్ 2 షూటింగ్ 60% కంప్లీట్ అయిపోయిందని అశ్విని దత్ గారు చెప్పారు. కానీ కల్కి మూవీ పార్ట్ 2 షూటింగ్ జస్ట్ 30 డేసే జరిగిందంట. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి కల్కి మూవీ పార్ట్ 2 షూటింగ్. మనం పార్ట్ 1 లో అశ్వత్థామ వర్సెస్ భైరవ ఫేస్ ఆఫ్ చూసాం కదా. ఇప్పుడు పార్ట్ 2 లో అశ్వత్థామ అండ్ భైరవ కలిసి సుప్రీం యాస్కింగ్ తో ఫైట్ చేయబోతున్నారంట. అశ్వత్థామ అండ్ కర్ణ మహాభారత యుద్ధంలో కర్ణుడు అండ్ అశ్వత్థామ గొప్ప యోధులు, గొప్ప బలవంతులైన కురుక్షేత్ర యుద్ధంలో అధర్మం సైడ్ ఉంటారు కదా, అదే బ్యాడ్ సైడ్ ఉంటారు కదా. అందువల్ల వాళ్ళ గొప్పతనం అండ్ మంచితనం లోకానికి తెలియదు. సో వాళ్ళు చేసిన పాపాలని కడుక్కోవడానికి మళ్ళీ ఒక జన్మిస్తే ధర్మం సైడ్ అంటే రైట్ సైడ్ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనని ఈ మూవీలో యాడ్ చేశామని చెప్పారు. అంతేకాకుండా నాగశ్విన్ గారికి కర్ణ క్యారెక్టర్ అన్ఫిషియడ్ అనిపించిందంట. సో ఇక్కడ ఉన్న భైరవ కర్ణుడు కాదు, ఆయన ఇన్కార్డినేషన్ అని చెప్పారు. ఈ విషయాన్ని మీరు మూవీలో డీటెయిల్ గా గమనిస్తే ఫస్ట్ హాఫ్ లో మొత్తం భైరవకి కర్ణుడికి సంబంధించిన హింసే ఇచ్చారు. ఎగ్జాంపుల్, చిలుకతో జ్యోతి అని చెప్పించుకునేటప్పుడు సూర్యుని ఫోటోనే వస్తుంది. మూవీ చూస్తున్నప్పుడు మీరు ఈ డీటెయిల్స్ గమనించారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి. కల్కి మూవీలో శంబాల, కాశీ కాంప్లెక్స్ 3 సిటీలే ఉన్నాయి కదా. కానీ కల్కి మూవీ పార్ట్ 2 లో 4th వరల్డ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారంట. ఈ విషయాన్ని కల్కి పార్ట్ 1 లో ఇంటిచ్చేశారు. ఎవరైనా గమనించారా? నాగశ్విన్ గారికి ట్విట్టర్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో జరిగే అశ్వత్థామ అండ్ కర్ణుడి డిబేట్ చాలా నచ్చాయంట. అందరూ చదివితేనే కదా ఏది రాంగో ఏది రైటో తెలుస్తుంది అందరికి. ప్రజెంట్ సోషల్ మీడియాలో నడుస్తున్న ఫ్యాన్ థియరీస్ నాగశ్విన్ గారికి నచ్చితే మూవీలోకి తీసుకుంటారంట. మూవీలో అశ్వత్థామ అండ్ భైరవ ఫేస్ ఆఫ్ సీన్స్ ఇంత బాగా రావడానికి కారణం ఏంటంటే ప్రభాస్ అన్న అశ్వత్థామకి ఇంకొంచెం ఎలివేషన్స్ ఎక్కువేయండి, నన్ను కొట్టినా పర్లేదని చెప్పారంట. అందుకేనేమో వారిద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ అంత బాగుంటాయి. కల్కి మూవీలో కల్కి ఎవరు? ప్రభాస్ అయినా ఆల్రెడీ కర్ణుడి క్యారెక్టర్ లో తీసుకున్నారు కదా అని చెప్తే కల్కి మూవీ క్యారెక్టర్ గురించి మేము ఇంతగా ఆలోచించలేదు. కల్కి ప్రస్తుతం కడుపులో ఉన్నాడు కదా, ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ లో యాక్ట్ చేసే యాక్టర్ గురించి ఏం ఆలోచించలేదు అన్నారు. ఫైనల్ గా రామ్ గోపాల్ వర్మని ఈ మూవీలో యాక్ట్ చేయడానికి మీరు ఎలా ఒప్పించారు సార్ అంటే, రామ్ గోపాల్ వర్మ గారు ఈ కల్కి మూవీలో నేను ఎందుకు యాక్ట్ చేయాలంటే కలియుగంలో ఎవరున్నా లేకపోయినా మీరు మాత్రం ఖచ్చితంగా ఉంటారు అనగానే ఇప్పటి నుంచి షూట్ కి వస్తా అని అన్నారంట. కల్కి మూవీలో ఆర్జీవి గారు చెప్పిన డైలాగ్ ఆయనే ఇంప్రూవైజ్ చేసుకుని ఆయనే రాసుకున్నారంట. మన నాగశ్విన్ గారు ప్రెస్ మీట్ లో చెప్పిన ఆల్ పాయింట్స్ మేము కవర్ చేశాం. కల్కి మూవీలో మీకు ఇష్టమైన క్యామియో ఎవరిదో కామెంట్ చేయండి. వీడియో నచ్చి ఒక లైక్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.